ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. మిర్చి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి మనం రోజువారీగా వంటల్లో వాడుకునే అతి ప్రధానమైనటువంటి ఈ ఆహార పదార్థం గురించి, దీని విలువల గురించి, అన్నిటికి మించి దీంట్లో దాగున్న ఔషధ రహస్యాల గురించి ఈ కార్యక్రమంలో మనం వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం పచ్చిమిర్చి లేదా ఎండుకారం వేయని కూరని ఊహించనైనా ఊహించలేం. కానీ 16వ శతాబ్దికి ముందర భారతీయులు అస్సలు ఈ మిరపకాయని చూసైనా ఉండరు, ఎరగరు అంటే నమ్మశక్యమేనా? అయినా నమ్మి తీరాలి, ఎందుకంటే అది పచ్చి నిజం కాబట్టి. 16వ శతాబ్దికి ముందరి భారతీయ సాహిత్యంలో ఎక్కడ కూడా ఈ మిరపకాయల ప్రస్తావనే లేదు. గార్షియా డి ఓర్జా అనే పోర్చుగీసు వైద్యుడైన వృక్షశాస్త్రవేత్త ఇండియాకి వచ్చి గోవాలో వైద్య వృత్తిలో స్థిరపడి 1563 నాటికి భారతదేశంలో లభించేటటువంటి అనేక ఔషధ ద్రవ్యాలు, అలాగే వృక్ష ఉత్పాదనని తాను రాసిన ఒక ఉద్గ్రంథంలో చాలా వివరంగా పేర్కొన్నాడు. ఆయన తన గ్రంథంలో ఎక్కడ కూడా మచ్చుకైనా ఈ మిరపకాయల ప్రస్తావనే తేలేదు. ఇక మరొక విషయం, సుప్రసిద్ధ మొఘల్ చక్రవర్తి అక్బర్ సంస్థానంలో ఉండేటటువంటి వజీరు, ఆయన పేరు అబుల్ ఫజల్, ఆయన రాసినటువంటి ఐస్-ఇ అక్బరీ అనే ప్రసిద్ధ గ్రంథంలో ఆయన మిగిలిన అనేక విషయాలతో పాటుగా ఆనాటి భారతీయ వంటకాల తయారీ విధానాన్ని కూడా చాలా వివరంగా వివరించాడు. అబుల్ ఫజల్ వర్ణించినటువంటి 50కి పైగా వంటకాలలో సైతం ఘాటు కోసం మిరియాలు వాడినట్టే పేర్కొన్నాడు. కానీ ఎక్కడా కూడా ఈ మిరపకాయల ప్రస్తావనే చేయలేదు. అయినా ఆ తర్వాత కాలంలో ఒకప్పటి మిరియాల స్థానాన్నే ఈ మిరపకాయలు ఆక్రమించేశాయి. అంతేకాదు, చూడబోతే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా అన్ని భాషలలో కూడా ఈ మిరియాల పేరును కూడా ఈ మిరపకాయలు లాగేసుకున్నట్లు ఉంది. ఉదాహరణకు మనం తెలుగులోనే చూడండి, మనం వాడుతూ ఉంటాం కదా, ఘాటైన మిరియాల లాంటి కాయ కాబట్టి దాన్ని మొదట్లో ఈ మిరపకాయని మిరియపు కాయ అన్నారు. అదే క్రమంగా ఏమైంది, మిరపకాయ, మిరపకాయ, చివరికి మిరపకాయ అయింది. హిందీలో మనం ఈ మిరియాలని అలాగే మిరపకాయల్ని మిర్చి అంటూ ఒకే పేరుతో పిలుస్తూ ఉంటాం. మిరియాలని కాళీ మిర్చి అంటే, పచ్చిమిరపకాయనేమో హరీ మిర్చి అంటారు, ఇక ఎండు మిరపకాయనేమో మిర్చా అంటారు హిందీలో. ఇక తమిళ విషయానికి వస్తే, తమిళంలో మిరియాన్ని మిళగు అంటారు, మిరపకాయని మిళగు కాయి అన్నారు తమిళంలో. అదే క్రమంగా మిళగాయి, మిళగై అయింది. ఈ కన్నడ భాష, ఈ కన్నడ భాషలో మిరియాన్ని మెణసు అంటారు, మిరపకాయని మెణసినకాయి అంటారు. ఇక ఇంగ్లీష్లో కూడా ఈ మిరియాన్ని, మిరపకాయని పెప్పర్ అనేటటువంటి ఒకే పేరుతో వ్యవహరిస్తారు. మిరియాన్నేమో బ్లాక్ పెప్పర్ అంటే, పచ్చిమిరపనేమో గ్రీన్ పెప్పర్ అని, మిరప పండుని రెడ్ పెప్పర్ అని ఇలా అంటారు ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లో ఈ మిరపని చిలీ, అలాగే చిల్లీ అని కూడా అంటారు. ఎండుమిర్చినేమో డ్రై చిల్లీ అంటారు. ఇవి మెక్సికన్ భాష లోపల ఉండేటటువంటి చిలీ శబ్దం నుంచే ఏర్పడ్డాయి ఈ పదాలన్నీ. మెక్సికన్లు ఈ మిరియాల్ని ఇండియన్ పెప్పర్ అని, మిరపకాయల్ని పైపర్ ఈ చిలీ అని, అంటే లాటిన్ భాషలో పైపర్ అంటే పెప్పర్ అని అర్థం, ఇలా అంటారు. చిలీ దేశపు మిరియం అనడాన్ని బట్టి మిర్చి స్వస్థలం దక్షిణ అమెరికా ఖండం లోపల ఉండేటువంటి చిలీ దేశం అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మెక్సికో దేశంలో క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల నుంచి మిర్చిని పండిస్తున్నారు అని విజ్ఞుల అంచనా.
జాకోబస్ టోంటియస్ అని ఈ డచ్ వైద్యుడు. ఇతను ఇండియా ఇంకా ఈ తూర్పు దేశాల ఔషధ సహజ చరిత్రపై రాసిన గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా చాలా వివరంగా చెప్పాడు. ప్రముఖ అన్వేషకుడు క్రిస్టోఫర్ కొలంబస్ మీరు చదివే ఉంటారు. ఆయన వెంట ఆయన రెండో యాత్రలో ప్రయాణించినటువంటి ఆయన వైద్యుడు చాంకా 1494లోనే మిర్చిని అహి అని ప్రస్తావించాడు. డచ్ అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసినటువంటి ప్రముఖ వృక్షశాస్త్రజ్ఞుడు జార్జి ఎబెరార్డ్ రంఫియన్ మాత్రం ఈ మిర్చిని అచి అని ప్రస్తావించి భారతీయుల అచార్ అంటే ఈ ఊరగాయ శబ్దం దాని నుంచే వచ్చింది అని చెప్పాడు. అయితే ఆ తర్వాత కాలంలో అచార్ శబ్దం ఈ పర్షియన్ లేకపోతే ఈ అరబ్బీ మూలం కలిగింది అని విజ్ఞులు తేల్చారు. ఇక మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. మన దేశంలో ఈ మిరప ఎలా రంగప్రవేశం చేసింది ఇది తెలుసుకోవాలి. ఒక పక్క ఇండియా, శ్రీలంక, ఇండోనేషియా ఇలాంటి ఆసియా దేశాల నుంచి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలకి ఈ మిరియాలు కానుకగా చేరుకుంటున్న సమయంలోనే మిరప అనే అమెరికన్ల కానుక తిరుగుటపాలో మన దేశానికి వచ్చి చేరింది. మిర్చి భారతదేశంలోకి ప్రవేశించడం ప్రఖ్యాత పోర్చుగీస్ అన్వేషకుడు వాస్కోడగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్న తర్వాత కొంతకాలానికి జరిగి ఉండొచ్చు అని చాలామంది అభిప్రాయం. వాస్కోడగామా తన దేశం నుంచి బయలుదేరి సుదీర్ఘ నౌకాయానం తర్వాత 1498 మే 20న ఈ మలబార్ తీరం లోపల ఉండేటటువంటి కాలికట్లో కాలు మోపాడు. అయితే మిర్చిని భారతీయులు వాడటం 16వ శతాబ్ది చివరిలో అంటే సుమారుగా 1560 ప్రాంతంలో మొదలై ఉండొచ్చు. సరే, మరి మరొక ఆసక్తికరమైన విషయం, సాహిత్యంలో ఈ మిరప ఎలా ఉంది అని. ప్రముఖ దక్షిణాద్య వాగ్గేయకారుడు భక్త పురందరదాసు ఈ 1480 1564 ఈ మధ్యలో ఉన్నాడు. ఇతను ఈ మిర్చిని తన కీర్తన ఒక దానిలో చాలా వివరంగా ప్రస్తావించాడు. పచ్చిగా ఉన్నప్పుడు నువ్వు ఆకుపచ్చగా ఉండటము నేను చూశాను. పండిన కొద్దీ ఎర్రబారుతూ చూడముచ్చటగా తయారవటమే కాదు, వంటకాలకి నీవు అద్భుతమైనటువంటి రుచినివ్వటము నేను ఎరుగుదును. కానీ కొంచెం ఎక్కువ వాడిన మంట నశాలానికి అంటుతుంది. ఇకప్పుడు దీనజన బాంధవుడు సకల జీవకోటికి ఉత్తమ ఆహార ప్రదాత అయినట్టి దైవం పాండురంగడి యొక్క దివ్య నామాన్ని స్మరించటం అనేది కూడా నాకు దుస్సాధ్యమైపోతుంది అంటూ వర్ణించాడు. మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి రఘునాథుడు అనే కవి క్రీస్తుశకం 1650లో రాసినటువంటి భోజన కుతూహలం అనే సంస్కృత గ్రంథంలో మిర్చిని మిరసన అని పేర్కొన్నాడు. శ్రీనాథ మహాకవి శృంగార నైషధ కావ్యం మిసిమి అంటే మేగడగల పుల్ల పెరుగుతో కలుపుకున్నటువంటి అన్నంలో ఆవ పచ్చళ్ళని చవి చూసిన వాళ్ళకి వాటి వర్రతనం అంటే ఘాటుతనం అలాగే మూర్ధములు అంటే తలలు తాకి ముక్కు పుటాల నుంచి పొగలు వెడలుతాయి అని పేర్కొన్నాడు. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్యం కావ్యం ఇది దీంట్లో ఘాటైన వర్రచారులను పేర్కొన్నాడు. శ్రీనాథుడు పేర్కొన్నటువంటి ఆవ పచ్చళ్ళకి ఆ వర్రతనం వాటిలో కలిపినటువంటి మిరియాల పొడి కారణంగానే వచ్చి ఉంటుంది. ఎందుకంటే అప్పటికి ఇంకా ఈ మిరపకారం రాలేదు. తెనాలి రామకృష్ణ కవి పేర్కొన్నటువంటి వర్రచారులు మాత్రం ఈ మిరియాలు సొంటితో పాటు మిరపకారం కూడా ఎక్కువగా వేసి కాచినటువంటి ఘాటైన చారులు అయి ఉంటాయి. ఇక ఈ సందర్భంగా ఈ వర్గీకరణ అంటే మిరపలో ఎన్ని రకాలు ఉంటాయి దీన్ని కూడా మనం తెలుసుకోవాలి. మిరప మొక్క సొలనేసి కుటుంబానికి చెందింది. క్యాప్సికం జాతికి చెందినటువంటి మిరపలో అనేక ఉపజాతులు ఉన్నాయి. దక్షిణ అమెరికా ఖండం లోపల ఉండేటువంటి ఉష్ణ ప్రదేశాల్లో చాలా ప్రాచీన కాలం నుంచే మిరపను సాగు చేసేవాళ్ళు. కొలంబస్ ఈ నవ్య ప్రపంచాన్ని ఆవిష్కరించిన తర్వాత మిరప అంటే ఏమిటి అనేది బయట ప్రపంచానికి బాగా తెలిసింది. క్రీస్తు శకం 1600 ప్రాంతాల నుంచి కూడా తూర్పు దేశాల ఉష్ణ ప్రదేశాలలో ఈ మిర్చి సాగు మొదలైంది. ఇవాళ కొన్ని చల్లని ప్రాంతాలు మినహా ప్రపంచంలోని చాలా ప్రదేశాలలో ఈ మిర్చి అనేది సాగు అవుతుంది. ఆకారం, పరిమాణం, రంగు, ఘాటు ఇలాంటి వాటిని బట్టి మిర్చిలో అనేక రకాలు ఉన్నాయి. ఈ రకాలన్నీ 2 లేదా 3 ఉపజాతుల నుంచి
డెవలప్ అయ్యాయి అని కొంతమంది విశ్వాసం. ఇక కొంతమంది మిరప రకాలన్నీ కూడా క్యాప్సికమ్ యాన్యువం లేకపోతే ఈ క్యాప్సికమ్ ఫ్రూటెసెన్స్ అని కూడా పిలువబడేటటువంటి ఒక మొక్క జాతి నుంచే అభివృద్ధి చేయబడ్డాయి అని అనుకుంటున్నారు. మిర్చి వార్షిక మొక్క కాబట్టి దాన్ని యాన్యువం అన్నారు. లాటిన్ భాషలో ఫ్రూటెక్స్ అంటే ఏమిటి? పొద. మిరప మొక్క చిన్న పొదలాగా పెరుగుతుంది కాబట్టి ఈ ఫ్రూటెసెన్స్ అని అన్నారు. ఇక మనం సామాన్యంగా క్యాప్సికమ్ అని పిలిచేటటువంటి బొంగ మిరప లేదా ఈ సిమ్లా మిర్చి, అదే బెల్ పెప్పర్ అంటాం, ఇది గ్రాసం వెరైటీకి చెందినవి. కాయలు చాలా ఉబ్బుగా గాలితో నిండి పైన తొడెం దగ్గర ఇంకా కింద కూడా చొట్టగా ఉంటాయి. బొంగ మిరపకాయలు మార్కెట్ లోపలికి ఈ మధ్య కాలంలో ప్రవేశించినప్పటికీ కూడా బోర్ రకం బొంగ మిరపకాయలు చాలా ప్రాచీన కాలం నుంచే సాగులో ఉన్నాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఈ ఆకుపచ్చగా ఉండేటటువంటి ఈ బొంగ మిరపకాయలు పండాయనుకోండి పసుపచ్చ లేకపోతే మంచి ఎరుపు రంగుకి మారతాయి. ఈ మొక్క 3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆకును గమనిస్తే అండాకారంలో, అలాగే పూలేమో తెల్లగా ఉంటాయి. బొంగ మిరప మొక్కలు వాతావరణం అనుకూలంగా ఉంటే 2 ఏళ్ల పాటు కూడా బతుకుతాయి. ఈ బొంగ మిరపకాయలే అన్ని మిరప రకాల లోపలికి బాగా తక్కువ ఘాటు ఉండేవి. ఆ కాస్త ఘాటు కూడా వీటి విత్తనాల లోపలే ఉంటుంది. సిమ్లా మిర్చి వాడటం వల్ల ఈ పలావులు కుర్మాలకి రుచి అనేది రెట్టింపు అవుతుంది. నార్త్ ఇండియన్ హోటల్లో దొరికేటటువంటి క్యాప్సికమ్ మసాలా, అలాగే స్టఫ్డ్ క్యాప్సికమ్, ఇలాంటివి ఈ వంటకాలంటే జనం పడి చేస్తారు. నార్త్లో వేయించినటువంటి శనగపప్పు అంటే ఈ పుట్నాల పప్పుతో మనం ఇంట్లో తయారు చేసుకునేటటువంటి శనగకారంలో నెయ్యి కలిపి ఆ ముద్దని కోసిన బొంగ మిరపకాయల్లో కూరి తక్కువ సెగ మీద వండే కూరని ఇంటిలో పాది ఆపగా తింటారు. వీటితో ఊరగాయ పచ్చళ్ళు కూడా పెట్టుకుంటారు. పచ్చి క్యాప్సికమ్ మొక్కల్ని వేరే ఊరగాయ ముక్కలతో పాటుగా కలిపి సలాడ్గా తింటారు. వర్షం పడుతున్నప్పుడు ఈ బొంగ మిరపకాయలతో వేసేటటువంటి వేడివేడి బజ్జీలు తినాలని అందరికీ ఉంటుంది. ఐరోపాలో సాగే పెద్ద సైజు ఘాటు తక్కువ మిరపకాయల్ని ఈ పాప్రికాలు అంటారు. అసలు ఘాటే లేని స్పానిష్ పాప్రికా ఆకర్షణీయంగా ప్రత్యేకమైనటువంటి రుచి కలిగిందిగా ఉంటుంది. రెడ్ పిమెంటో అనేటటువంటి పేరుతో పిలువబడేటటువంటి ఈ స్పానిష్ పాప్రికాలకి ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. సూదిమొన లాంటి చివళ్ళు కలిగినటువంటి ఘాటైన హంగేరియన్ పాప్రికాలకు కూడా మంచి డిమాండ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. విటమిన్లు ఎక్కువగా ఉండేటటువంటి ఈ పాప్రికాలతో కారపొడి చేసి ఈ వంటల్లో వాడుకుంటూ ఉంటారు. పాప్రికాలతో హంగేరియన్లు చేసుకునే ప్రసిద్ధ వంటకం గౌలాష్ రుచిలో దానికి అదే సాటి. ఇకపోతే ఈ ఉష్ణ ప్రాంతాలలో సాగేటటువంటి మన సాధారణ మిర్చిని లాంగం రకం అంటారు. ఈ మొక్కలు కొంచెం పొడవుగా పెరుగుతాయి, అందుకే లాంగం. వీటి కాండం చాలా గట్టిగా ఉంటుంది. ఎర్రటి వీటి పళ్ళు ఎండా అనుకోండి అణగొట్టిన గొట్టాలాగా ఉండి చాలా ఘాటుగా ఉంటాయి. వీటి లోపల ఉండేటటువంటి అసంఖ్యాకమైన గింజలు అంటే విత్తనాలు మరింత ఘాటుగా ఉంటాయి. వీటి లోపల ఉండేటటువంటి క్యాప్సిసిన్ అనే పదార్థం కారణంగా ఇవి కొరికితే నోరు మండించే గుణం కలిగి ఉంటాయి. ఈ రకం మిరపకాయలు ఉష్ణ ప్రాంతాలన్నింటిలో కూడా సాగైన ఆఫ్రికన్ రకాలు చాలా ఘాటైనవి. మిరపపళ్ళని సూర్యరశ్మిలో ఎండబెట్టి ఎండుమిర్చి పేరుతో మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. పచ్చిమిర్చిని రొట్టె పచ్చళ్ళల్లో అలాగే వంటల్లో వాడటమే కాదు, ఈ పచ్చి మిర్చితోనూ అలాగే మిరప పళ్ళతోనూ ఈ ఊరగాయ పచ్చడి కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఎండుమిర్చిని తాలింపుల్లోనూ అలాగే మిరప పొడిని అంటే ఈ కారాన్ని ఈ కారపు వంటకాలు అన్నిట్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఇక బజ్జీల దగ్గర ఈ ఘాటు తక్కువ రకం ఈ పచ్చిమిర్చితో చేసేటటువంటి వేడివేడి మిరపకాయ బజ్జీలు, వీటి కోసం జనం ఎగబట్టడం మనం ఈ పట్టణాలు నగరాల్లోని వీధుల్లో చాలా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఆధునికులు వాడుకునే చిల్లీ సాస్ ఈ పచ్చిమిర్చితోనే తయారు చేస్తారు. ఇక ఈ సందర్భంగా కొండ మిరప దీని గురించి తెలుసుకోవాలి. ఈ మిరపకాయ చిన్నది అని మేళమాడరాదని ఒక సామెత. ఈ సామెత మనం ఈ కొండ మిరపకాయలు అని పిలిచేటటువంటి ఈ చిన్న రకం మిరపకాయలకి అచ్చంగా అతికినట్టుగా సరిపోతుంది. ఇవి చాలా చిన్నవి, చాలా ఘాటుగా ఉంటాయి. మామూలు మిరపకాయలాగా ఇవి ఈ మొక్క నుంచి కిందకి వేలాడకుండా పైకి చూస్తూ ఉంటాయి.
కాబట్టి వీటిని కొండ మిరప అంటారు. వీటి గింజలు చాలా ఘాటుగా ఉంటాయి. కొండ మిరపకాయలలో ఎరుపు, నలుపు, తెలుపు ఇలాంటి రకాలు ఉన్నాయి. మన ప్రాంతంలో ఈ కొండ మిరపకాయల్ని పెసరప్పడాల తయారీలో ఎక్కువగా వాడుతూ ఉంటాం. కేరళ రాజధాని త్రివేంద్రం లోపల ఉండేటువంటి కన్నేమర మార్కెట్లో చాలా చిన్న కొండ మిరపకాయలను అమ్ముతూ ఉంటారు. పొడవాటి తొడిమలో ఆ చిన్న మిరపకాయ కూడా ఒక భాగమేనా అన్నట్టుగా ఉంటుంది. ఇది ఈ చిట్టి మిరపకాయల్ని తోక మిరప అని కూడా అంటూ ఉంటారు. మిల్లీమీటర్ సైజులో ఉండేటటువంటి ఈ వింత రకం మిరపకాయ చాలా ఘాటైంది. అందుకే అన్నారేమో కొండ మిరపకు కారం జాస్తి, పుట్టివాడికి బుద్ధులు జాస్తి అని. కొండ మిరపకాయలలో కొన్ని రకాలని బర్డ్స్ ఐ చిల్లీస్ అంటారు. వీటి విత్తన వ్యాప్తిలో పక్షులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటికి ఆ పేరు రావడానికి బహుశా అది కారణం కావచ్చు. భారతదేశంలోకెల్లా చాలా ఘాటైన మిరపకాయ ముదురు రక్తవర్ణంలో ఉండేటటువంటి తేజస్విని రకం బర్డ్స్ ఐ కొండ మిరప ఇదే వెరైటీ. ఇక వాణిజ్యంలో మిరప గురించి కూడా మనం తెలుసుకోవాలి. పల్చటి తోలుతో మెరిసేటటువంటి ఎర్రటి రకం మిర్చికి, అలాగే గుంటూరు మిర్చికి ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. సన్నం, ముండు, కోయంబత్తూర్, బొంబాయి మిర్చి రకాలకి కూడా మంచి ఆదరణ ఉంది. బాగా ఆకర్షణీయమైనటువంటి ఎర్రటి రంగు కలిగి ఘాటు తక్కువగా ఉండేటటువంటి మిర్చి రకం కాశ్మీర్, గోవా రాష్ట్రాల్లో, అలాగే కర్ణాటక ఉత్తర జిల్లాల్లో సాగవుతూ ఉంటుంది. వీటిని బూడేగే అని పిలుస్తారు. బడగజ్జ అంటే కన్నడ భాషలో మిలమిలా మెరిసేటటువంటి కళ్ళు కలిగిన వాడు అని అర్థం. బహుశా ఈ మిరపకాయల ఆకర్షణీయమైనటువంటి మెరుపు కారణంగానే వీటికి ఈ పేరు అనేది వచ్చి ఉండొచ్చు. ఇక ఊరగాయ పచ్చళ్ళకి ఈ రకం కాయల కారం అనేది బాగా శ్రేష్టం. చాలా ఎర్రగా వెడల్పుగా ఉండి ఘాటు తక్కువగా ఉండేటటువంటి ఈ రకం మిర్చిని మన ప్రాంత మార్కెట్లో బళ్ళారి మిర్చి అనే పేరుతో అమ్ముతారు. ప్రపంచంలో చాలా ఘాటైనటువంటి మిరపగా పేరొందింది ఏమిటి అంటే ఐరిష్ చిల్లీ. దీన్నే టబబ్కా పెప్పర్ అని అంటారు. దీంతో ప్రఖ్యాత టబబ్కా సాస్ తయారు చేస్తారు. మిరప పంటలో ప్రపంచంలో చైనాదే అగ్రస్థానం. టర్కీ, నైజీరియాల తర్వాత భారతదేశాన్ని 4వ స్థానం. మిర్చి పంటకి ఆసియా ఖండం ప్రపంచంలో ముందుంది. మొత్తం ప్రపంచంలో గమనిస్తే సాగేటటువంటి మిర్చిలో సగం మన ఆసియా ఖండంలోనే సాగవుతుంది. ఇంకా భారతదేశంలో పండేటువంటి మొత్తం మిర్చి పంటలో సగభాగం మన రాష్ట్రం నుంచే సాగవుతుంది. ఇది విశేషం. మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు మన తర్వాత స్థానాలలో ఉన్నాయి. ఇక వైద్యంలో మిరప, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవటానికి. మిరపకి వైద్యపరంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మిర్చిని ఉత్ప్రేరకంగా, అలాగే పొట్ట నుంచి గ్యాస్ని బయటికి పంపించడానికి వైద్యంలో ఉపయోగిస్తూ ఉంటారు. జ్వర నివారణకి కూడా దీన్ని లోపలికి ఇస్తారు. సొంటితో చేసేటటువంటి జింజర్ ఏల్ తయారీలోను, అలాగే మిరపకాయ తాలూకు కారం వాడటం తప్పనిసరి. నోటిపూత, గొంతు వాపులలో రోగికి ఈ క్యాప్సికమ్ టించర్తో పుక్కిటి పట్టిస్తారు. నరాల పోటు, అలాగే కీళ్ళ నొప్పులలో, ప్రత్యేకించి రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులకి కారంతో లేపనం లేకపోతే పట్టి వేస్తారు. చలి ప్రాంతపు ఘాటు లేని మిరప వాడేటటువంటి ఆంగ్లేయులకి ఆంధ్ర ప్రాంతంలో సాగేటటువంటి ఎర్ర మిరప ఘాటు అంటే చచ్చేంత భయం. అందుకే విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు సంచలనాత్మకమైనటువంటి వార్తలతో కూడినటువంటి లేఖల్ని బ్రిటిష్ సైన్యాధికారులకి ఒక ఘాటైన ఎర్ర మిరపకాయని జతపరిచి మిరపకాయ టపా పేరుతో పంపుతూ ఉండేవాళ్ళని చరిత్రకారులు చెబుతారు. ఇది మిరపకి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి.
శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.